అక్కడ నుంచి గేట్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయరా సెకండ్ చెప్పండి. ఉంది సార్, ఫ్రంట్ బైక్ ఉంది. టెక్స్ట్ బుక్స్ పనికి వస్తున్నాయా? చెప్పేసి ఆల్రెడీ వచ్చినాయి. నిమిషం మాట్లాడింది సార్ అల్లో ఉన్నా. దాంట్లో ప్రధానం ఏంటంటే ప్రైవేట్ డీప్గా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలి. మొత్తం ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ ఉన్నారు. బాగా చదవాలి, అన్నింటిలో గర్వప్రదమైన చదవాలి, ఉన్నత విద్య కూడా ఉంటుంది. అక్కడితో ఆపకూడదు, పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు, కనీసం డిగ్రీ లేకపోతే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మీరు ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మాట్లాడితే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మాట్లాడాలి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019 ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆపేశాను. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని చేసాను. అంతేకాదు మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. ఒక మిషన్ మోడ్ మేము తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంటే బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అని విన్నారు. 71% పిల్లలు మిమ్మల్ని మొదట ఇష్టపడినారు. లాస్ట్ అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు. అంటే నాకు 2 గంటలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు, ఏది తీసుకోవాలి ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు పెట్టారు గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు వచ్చి నీకు వెళ్ళిపోతే భయపడుతున్నట్టున్నారు. కొంచెం రండి, ఏమనుకోవద్దు రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్? ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాము. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమవుతుందో తెలుసుకోవాలి. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా?
క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే ఇంకా రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. ఉన్న చిన్న గ్రౌండ్ నేను కంప్లైంట్ చేశాను. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తాను. కాంపౌండ్ ఉంది కొట్టి హైట్ తక్కువ ఉంది. గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను సార్. ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూస్తే నా కాలేజ్ నుంచి గుర్తొస్తున్నాను. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేశాను. అది అన్నీ చేస్తాం. మీరు వెళ్ళిపోతారు నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తాం. వారికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా తయారు చేస్తాం. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచర్స్ చెప్పాలి. అందరికి చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పి ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే. మైక్ కూడా లేదు నాకైనా. నుంచొని చెప్పమ్మా, చెప్పు. గివింగ్ ఫీడ్బ్యాక్, ప్లీజ్ గివింగ్ ఫీడ్బ్యాక్. నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది. బట్ రోజు డే చదివేది మీరు కదా. నేను ఇంటర్ ఎప్పుడు చేశాను, 98-99 చేశాను. 1998-99 2000 గ్రాడ్యుయేట్ అయింది. ఇంటర్ అయిపోయింది. 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది? ఇంత పర్ఫెక్ట్గా ఉందా? మంచి మార్కులు తీసుకొస్తారా ఇయ్యారు? కూర్చోమ్మా, చెప్తారా? ల్యాబ్ చూశాను. కెమ్ ల్యాబ్ కొంతవరకు పెట్టడం, ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. అది దగ్గర ఉంటుంది. ల్యాబ్ సైన్స్ పంపితే నేను చూసాను. అన్నీ చెప్పాను, సార్ చెప్పాను.